జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం రాబోయే 5 ఏళ్లలో $5 బిలియన్ చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జోర్డాన్ పర్యటనలో భాగంగా రాజధాని అమ్మాన్లో జరిగిన బిజినెస్ ఫోరం సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన టైం అని, ఇక్కడ ఆర్థిక వృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది వినియోగదారుల మార్కెట్, పారదర్శకమైన ప్రభుత్వ విధానాలు భారత్ సొంతమని ఆయన గర్వంగా ప్రకటించారు. ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న సమయంలో భారత్ తన స్థానాన్ని మరింత బలం నింపుకుంటోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆర్థిక శక్తిగా ఎదిగింది. ప్రధాని మోదీ చేపడుతున్న విదేశీ పర్యటనలు దీనికి అద్దం పడుతున్నాయి. తాజాగా జోర్డాన్ పర్యటనలో మోదీ చేసిన వ్యాఖ్యలు, ఆయన పెట్టిన లక్ష్యాలు భారత్ జోర్డాన్ సంబంధాలను కొత్త దశకు తీసుకువెళ్లే దిశగా కీలకంగా మారాయి. భారత్ జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే 5 ఏళ్లలో రెండింతలు పెంచి $5 బిలియన్ చేర్చాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్లో ఆర్థిక అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జోర్డాన్ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ చేరుకున్న మోదీ రాజధాని అమ్మాన్లో జోర్డాన్ రాజు అబ్దుల్లా II యువరాజు అల్ హుస్సేన్తో కలిసి నిర్వహించిన బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని, త్వరలోని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. 140 కోట్ల మందితో కూడిన విస్తారమైన వినియోగ మార్కెట్, బలమైన తయారీ కేంద్రాలు, స్థిరమైన పారదర్శక ప్రభుత్వ విధానాలు భారత్ సొంతమని స్పష్టం చేశారు. ఇవన్నీ పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక భరోసాను అందిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాలు కేవలం మాటల్లో మాత్రమే లేవని, వాటిని ఉపయోగించుకోవడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని గుర్తు చేశారు. భారత్ జోర్డాన్ మధ్య చారిత్రాత్మక సంబంధాలున్నాయని, ఈ బంధం రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందన్నారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం పెరగడం ద్వారా 2 దేశాల ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 8% పైగా వృద్ధి సాధిస్తోందని ప్రధాని వివరించారు. ఉత్పత్తికి ప్రోత్సాహమిచ్చే పాలన, నవీన ఆవిష్కరణలకు ఊతమిచ్చే విధానాల వల్ల దేశ జీడీపీ చారిత్రక స్థాయిలో నమోదవుతోందన్నారు. ఇప్పటికే జోర్డాన్కు భారత్ 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. అయితే నేటి వ్యాపార ప్రపంచంలో అంకెలే ముఖ్యమని అందరూ భావిస్తారని, కానీ తాను కేవలం గణాంకాల కోసం మాత్రమే ఇక్కడికి రాలేదని ప్రధాని అన్నారు. గణాంకాలకు అతీతంగా జోర్డాన్తో దీర్ఘకాలిక విశ్వసనీయ సంబంధాలు నిర్మించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. భారతదేశంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఐటీ, ఫిన్టెక్, హెల్త్ టెక్, అగ్రిటెక్ రంగాల్లో అపార అవకాశాలున్నాయని చెప్పారు. అలాగే విభిన్న స్టార్టప్లలో పెట్టుబడులకు భారత మార్కెట్ అనువైన వేదికగా మారిందని వివరించారు. ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ రంగాలు భారత్కు ప్రధాన బలమని మోదీ స్పష్టం చేశారు. భౌగోళికంగా కీలక స్థానంలో ఉన్న జోర్డాన్కి ఈ రంగాల్లో సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఫార్మా, వైద్య పరికరాల విషయంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు జోర్డాన్ ఒక ప్రధాన హబ్గా మారాలని ఆకాంక్షించారు. ఈ దిశగా భారత్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాదు వ్యవసాయం, కోల్డ్ చైన్, ఫుడ్ పార్కులు, ఎరువులు, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, హరిత రవాణా, సాంస్కృతిక పర్యాటకం వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్లవణీకరణ, నీటి శుద్ధి, పునర్వినియోగం వంటి కీలక రంగాల్లో 2 దేశాల పారిశ్రామిక వర్గాలు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడానికి ఇది సరైన మార్గమని పేర్కొన్నారు.
బిజినెస్ ఫోరం అనంతరం మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి నిర్వహణ, డిజిటల్ మార్పు, సాంస్కృతిక సంబంధాలు సహా అనేక కీలక రంగాల్లో సహకారం పెంచుకునే అంశాలపై చర్చలు జరిపారు. జోర్డాన్ పర్యటన ఫలవంతంగా సాగిందని మోదీ పేర్కొన్నారు. జోర్డాన్ రాజుకు, అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. భారత్ జోర్డాన్ సంబంధాల్లో సాధించిన పురోగతిపై హర్షం వ్యక్తం చేశాయి. అనంతరం మోదీ జోర్డాన్ పర్యటనను ముగించుకుని ఇథియోపియాకు బయలుదేరారు. మరోవైపు జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా టూ ప్రధాని మోదీ పట్ల ప్రత్యేక గౌరవ అభిమానాలు ప్రదర్శించారు. తానే స్వయంగా కారు నడుపుతూ మోదీని జోర్డాన్ మ్యూజియానికి తీసుకువెళ్లారు. ఇది భారత్ జోర్డాన్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. మహమ్మద్ ప్రవక్త వంశంతో 42వ తరానికి చెందిన వారసుడైన అల్ హుస్సేన్ మ్యూజియంలో జోర్డాన్ చరిత్ర, సంస్కృతిని కళ్లకు కట్టేలా వివరించారు. ఈ సందర్భంగా యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అల్ హుస్సేన్తో ఎన్నో అంశాలపై చర్చించానని, జోర్డాన్ ప్రగతి పట్ల ఆయన చూపుతున్న తపన తనను ఎంతగానో ఆకట్టుకుందని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 2014లో నిర్మితమైన జోర్డాన్ మ్యూజియంలో ఉన్న విలువైన కళాఖండాలు, చారిత్రక వస్తువులు రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరిచినట్లయ్యాయి.